హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్, చిల్లీస్, చికెన్, గోంగూర ఉడకబెట్టిన గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్, పసుపు, కారం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాయలు, నెక్స్ట్ చిల్లీస్, ఎక్కిన ఆయిల్లో ఆనియన్స్లో సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఆనియన్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇలా వేసేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 మినిట్స్ ప్లేట్ పెట్టుకుని ఇలా అయిన చికెన్ని ఒకసారి మొత్తం కలుపుకుని వాటర్, చికెన్లో ఉన్న వాటర్ చూసారా ఎలా వచ్చినాయో, అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే లైట్గా గ్రేవీగా వాటర్ ఉన్నాయి కదా, అప్పుడు కారం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఇలా జ్యూసీగా అయింది కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మూత తీసేసి కారం వేసుకున్న తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మీ దగ్గర మినరల్ వాటర్ ఉంటే మినరల్ వాటర్, నార్మల్ వాటర్ ఉంటే నార్మల్ వాటర్. మన గ్రేవీకి సరిపడనంత పోసుకోవాలి వాటర్. ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి ఒకసారి దీన్ని మొత్తం బాగా కలుపుకొని కుక్ అయిపోయింది కాబట్టి ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూర వేసేసుకున్నాం. ఆల్రెడీ ఇంటిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఉంది కాబట్టి టేస్ట్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం ఒకసారి చాలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మన ఓల్ గరం మసాలాస్ అన్నీ మిక్సీ పట్టుకున్న ధనియా పౌడర్ వేసుకుని, ఇది గోంగూర చికెన్ కాబట్టి మనము కొత్తిమీర వేసుకోకపోయినా ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం కదిపేసుకుని ఫుల్గా కలిపేసుకుని ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వీస్. వేడి అన్నంలో వేసుకుని చికెన్ గోంగూర అద్భుతం. పీస్ కూడా చాలా బాగా ఉడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. Bye.